శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు పంచాంగము 21 మే 2024 క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, శుద్ధ త్రయోదశి, మంగళవారము సాయంత్రం 4:41 వరకు. స్వాతి నక్షత్రము ఈరోజు పూర్తిగా ఉంది. రాహుకాలము మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. గుళికా కాలము మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. యమగండ కాలము ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. వర్జము ఉదయం 11:14 నుండి 12:57 వరకు. దుర్ముహూర్తము ఉదయం 8:05 నుండి 8:56 వరకు. రాత్రి మరల 10:48 నుండి 11:32 వరకు. అమృత గడియలు రాత్రి 9:34 నుండి 11:17 వరకు. ఈరోజు విశేషం ఏమిటి అంటే నరసింహస్వామి వారి జయంతి. నరసింహస్వామి వారి ఆవిర్భావం జరిగినటువంటి నక్షత్రం అంటే స్వాతి నక్షత్రంలో స్వామివారు ఆవిర్భించింది. అలాగే ఈరోజు విశేషంగా ఆ స్వామివారి ఆరాధన చేయడం వల్ల గత కొద్ది సంవత్సరాలుగా కానీ గత కొద్ది నెలలుగా మీరు పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా క్షణమాత్రంలో, లిప్తమాత్రం అంటే కనురెప్ప కొట్టినంత మాత్రంలో తొలగించేటువంటి ఆ అవతారం ఆ స్వామివారు. అంటే సాయంత్రం అంటే ప్రదోష కాలంలో స్వామివారు ఆవిర్భవించారు. అంటే సుమారుగా మన దాని ప్రకారం చూసుకున్నట్లయితే సుమారు 45 నిమిషంలో ఆ స్వామివారి అవతారం భూమి మీదకి రావడము. అంటే హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు ఏదైతే ఉన్నారో వారిద్దరు కూడా సంభాషణలో రావడం, ఇవన్నీ మీకు తెలిసిన విషయమే. కానీ విదితమైన విషయమే అయినప్పటికీ నవనారసింహ క్షేత్రాలు కొన్ని ఉన్నాయి. ఆ ఆరాధన చేస్తూ ఆ స్వామివారి క్షేత్రంలో దర్శనం చేసుకున్న మాత్రంలో మనకున్నటువంటి దోషాలన్నీ తొలగిపోయి మనకి సత్ఫలితాలు ఇచ్చేటువంటి అవతారం ఏదైనా ఉంది అంటే నరసింహస్వామి అవతారంగా చెప్పబడుతూ ఉంటుంది. కాబట్టి ఆ స్వామివారి ఆరాధన చేసినట్లయితే సత్ఫలితాలు పొందుతారు. అలాగే వైశాఖ మాసంలో వచ్చేటువంటి మంగళవారం ఈరోజు స్వామివారికి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కానీ ఆంజనేయ స్వామి వారికి కానీ మీరు విశేషంగా పంచామృతాభిషేకం కావించి వాటితో పాటుగా మామిడి పళ్ళు రసంతో స్వామివారికి అభిషేకం గావించితే చక్కటి ఫలితాలు పొందుతారు. అలాగే ఈరోజు ఎరుపు రంగు వస్త్రము, కందిపప్పు లేదా కందులు దానం చేసి 7 రూపాయి బిళ్ళలు స్వామివారి అంటే ఆ బ్రాహ్మడికి దానం 7 రూపాయి బిళ్ళలతో సహా దక్షిణ సమర్పించి వారికి ఇస్తే శ్రేయస్కరము. అలాగే ఈరోజు ఎరుపు రంగు ఒత్తులతోటి ఆవు నేతితోటి దీపారాధన చేసి 7 ఒత్తులతోటి దీపారాధన చేసి అంగారక అష్టోత్తరం కానీ అదేవిధంగా అదే సమయానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేసినట్లయితే చక్కటి ఫలితాలు పొంది రుణ బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిర్మూలన జరుగుతుంది. అలాగే నష్టద్రవ్య ప్రాప్తి అంటే మీరు ఇచ్చి ఏదైతే సొమ్ము లేదా మీరు ఏదైనా మీ చేయదారిపోతుంది అనేటువంటి అవకాశం ఉన్నటువంటి ఆస్తిపాస్తులు కానీ లేదా మీకు సంబంధించినటువంటి రావాల్సినవి ఏవైతే ఉన్నాయో నష్టం కలుగుతుంది అనేటువంటి సూచన కలుగుతున్న వాటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి రావాలని సంకల్పించుకొని చక్కగా ప్రార్థించినట్లయితే సత్ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి చక్కగా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేసినట్లయితే ఎరుపు రంగు పువ్వులు, ఎరుపు రంగు అక్షింతలతో చేసినట్లయితే సత్ఫలితాలు పొందుతారని చెప్పడం జరుగుతుంది. కాబట్టి చక్కగా ఈ పరిహారాన్ని ఆచరించి రుణ విమోచనం పొందుతారని ఆశిస్తూ ఉన్నాం.